హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక ప్రశస్తమైన రోజు ఆగస్టు 1వ తారీఖులోకి వచ్చినాం. 2024 సంవత్సరంలో ఎంత గొప్ప దేవుడు గత నెలలంతా మనల్ని కాపాడి 7 నెలలు సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఆయన కృపలో భద్రపరచబడి మరో మాసంలోనికి మనం ప్రవేశించాం. అందుని బట్టి ప్రభువును స్తుతిద్దాం, దేవుని ప్రణాళికలు ఎరుగుదాం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ సన్నిధిలో మేము ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటకు ఏ దినమునకు ఆ దినము నీ కార్యములను మేము తలంచి నిన్ను స్తుతించి నీ ప్రణాళికలు ఎరుగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి దేవుని మహాకృప వలన గత 7 నెలలు ఆయన కృపలో భద్రపరచబడి మరొక నూతన మాసంలోనికి వచ్చిన్నాం. ఎంత త్వరితముగా దినములు గతించిపోతున్నావో చూడండి. ఎంతగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు అయిపోయినాయి, పెంతెకోస్తు దినము అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, మన దేశంలో బడ్జెట్ సెషన్ అయిపోబోతుంది, ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సిన లాస్ట్ డేస్ దగ్గరకు వచ్చేసింది. మరి అన్నీ ఒకేసారి మనం మేదేసుకొని కుస్తీ పడుతున్నామే కానీ ఏ రోజు పని ఆ రోజు ముగిస్తే, ఏ రోజుకు ఆ రోజు దేవుడి చిత్తాన్ని ఎరిగితే ఈ పాటికి మనం గొప్ప కార్యాలు సాధించి ఉంటాం. చెప్పండి, అసలు ఈ 7 నెలలలో ఏమి సాధించారు? అసలు లెక్క పెట్టుకోవటమే లేదు కదా. బైబిల్ చెప్తుంది, మోషే చెప్తున్నాడు 91వ కీర్తనలో 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలుగుచేయునట్లు చేయము, మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. దినములు లెక్కించుకోవటం నేర్చుకోవాలి. 10 సంవత్సరాలుగా అదే అంటాం, కానీ 10 సంవత్సరాల్లో ఎన్ని దినాలు ఉన్నాయి, ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి? మనం ప్రతిరోజు ఒక కొత్త రోజుగా దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రతిరోజు ఫుల్లీ ప్యాక్డ్ 24 అవర్స్ ప్యాకేజ్ మనకి ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాం 24 అవర్స్లో? ఆలోచన చేయండి. ఎంత సమయాన్ని మనం వృధాపరుచుకుంటున్నాం, ఎంత సమయాన్ని మనం అనవసరమైన మాటల్లో, నిద్రలో, లేక తిండి కొరకు అయిన ప్రయత్నాలలో, లేక వ్యర్థంగా సోమరితనంగా గడిపేస్తున్నాం. దేవుడు ఒక ప్రణాళిక ఉందండి. ఆయన ప్రణాళికలో మనం ఆయనతో పాటు నడవటం నేర్చుకోవాలి. అందుకే ఉదయమే రండి, దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని ఎరగండి. ఆయన ఏ రోజుకి ఆ రోజు మనకు బోధించేవాడు, కానీ ఒకేసారి అంతా చెప్పేవాడు కాదు. మనం తట్టుకోలేము, చెప్తే అర్థం కాదు కూడా. దేవుని ప్రణాళికల ప్రకారంగా నడుస్తున్నప్పుడు మనం ఆగి ఆలోచించుకోవాల్సి ఉంది. దేవుని మహాకృపంలో గత 7 నెలలు కాపాడబడిదిగో ఆగస్టు 1వ తారీఖులోకి వచ్చాం. ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఎంతమంది దీన్ని గుర్తిస్తున్నారు? ఏదో పేపర్లు, క్యాలెండర్లో చింపేస్తున్నాం, ఏదో గడియారంలో ములులు తిరిగిపోతున్నాయి అనుకుంటున్నారా? లేక ప్రతిరోజు 24 గంటలు దేవుడు నాకు ఇచ్చాడు, దీనిని నేను సద్వినియోగపరచుకోవాలి అని ఆశ కలిగి ఉంటున్నారా? మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. సంవత్సరాంతంలో మనం న్యూ ఇయర్ ఎప్పుడు పెద్ద ఆర్భాటం చేస్తాం, ఇంకో సంవత్సరం ఇచ్చావు ప్రభు అని, కానీ ఇంకో నెల ఇచ్చావు ప్రభు అని దేవుడిని స్తుతించొద్దా? ఏంటంటే ఇప్పటికే మనకి 2024 సంవత్సరంలో 214 రోజులు అయిపోయింది. 14 రోజులకు వచ్చాడు వాళ్ళ 2213 రోజులు అయిపోయినాయి. ఏం సాధించంటే సగం కంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మన ముందు దేవుని కృప ఉంటే, మనకు ఆయుష్ ఉంటే, ఆయన రాకడ ఆలస్యమైతే ఇంకొక 152 రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం లీఫ్ ఇయర్ కదా, అది కూడా ఒక రోజు ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు దేవుడు మనకి. 366 రోజులు ఇచ్చాడు. 366 రోజుల్లో 214 రోజులు అయిపోవచ్చింది.
మనకున్నటువంటి మిగిలిన రోజుల్లో, ఈ 214 రోజుల్లో మిగిలిపోయినటువంటి, చేయలేకపోయినటువంటి, ఆగిపోయినటువంటి, సగం సగం చేసి ఆపేసినటువంటివన్నీ పూర్తి చేయటానికి కొంచెం స్పీడప్ అయితే, కొంచెం వేగంగా పనిచేస్తే, కొంచెం సద్వినియోగపరుచుకుంటే, జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె మీ సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. దినములు చెడ్డవి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. భయంకరమైన యుద్ధధ్వనులు వినబడుతున్నాయి. ఎప్పుడు ఎవరు మరణిస్తున్నారో, ఎక్కడ మరణిస్తారో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ప్రపంచంలో కార్యాలు జరుగుతున్నాయి. యుద్ధమే అక్కర్లేదండి, యాక్సిడెంట్లే, ఆన్ ద స్పాట్లో భార్యాభర్తలు చనిపోయారని ఈ వారంలో వింటున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఎంతోమంది ఆకలి బాధలతో చనిపోతున్నారు, తీరని రోగాలతో చనిపోతున్నారు. ఒక హాస్పిటల్కి వెళ్ళి లెక్కలు తీసుకుంటే రోజుకు ఎంతమంది చనిపోతున్నారో అని తెలుస్తుందండి. ఒక ఊరిలో సంగతి నేను మాట్లాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా దేవుడు మనకిచ్చినటువంటి కార్యాలను బట్టి మనం స్తుతించినట్లుగా ఇంకా సజీవులుగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిగా మనం నన్ను ఆరోగ్యంగా ఉంచావు, సజీవుడిగా ఉంచావు అని దేవుణ్ణి స్తుతించడం చాలా ముఖ్యమైనదండి. లేదండి మాకు ఆరోగ్యం లేదండి అంటుంటారు కొంతమంది. చిన్న చిన్నవన్నీ ఎప్పుడూ ఈ లోకంలో ఉంటాయండి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. తలనొప్పో, జ్వరమో, దగ్గో, తుమ్మో రాకుండాట్టుంటాయి. ఏంటంటే మన యొక్క నిర్లక్ష్యతను బట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. తినవలసిన దానికంటే ఎక్కువ తిని ఒబేసిటీ తెచ్చుకుంటున్నాము, లేకపోతే షుగర్లు, బీపీలు ఇలాంటివన్నీ తెచ్చుకుంటున్నాము. రుచులు మరుగుతున్నాం, కానీ సారవంతమైన దేవుడు చేసిన వాటి యందు మనం ఆనందించడం లేదు. మరి ముఖ్యంగా పని చేయనల్లని వాడు భోజనము చేయకూడదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ఎంతమంది ఈరోజు ఏం పని చేశానని ఆలోచించుకొని భోంచేస్తున్నారు? నేను ఇంత మంచి చక్కటి భోజనం భోంచేయడానికి నేను ఇవాళ ఉదయం నుంచి ఏం సాధించాను? ఏమీ చేయకుండా ఊరకనే కూర్చొని మళ్ళీ భోజనం కోసం ఎందుకు తిప్పలు పడుతున్నాను, కక్కుర్తి పడుతున్నాను అని ఆలోచించుకోండి. పని చేయనల్లని వాడు భోజనం చేయకూడదు. ప్రతి వాడు తన సొంత చేతులతో కష్టపడి పని చేసుకొని భోంచేయాలి. తల్లిదండ్రుల దగ్గర నీవు ఉంటే నీవు కష్టపడి నీ తల్లిదండ్రులకు సహాయం చేయాలి. ఎస్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్, మీరు స్టూడెంట్లు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకు పరోక్షంగా ఏదో విధంగా మీరు సహకరించాలి. ఎంతమంది ఈ రోజున ఏ పని లేని వారై ఉండి అపవాదికి చోటిస్తున్నారు? పని లేని వాడి బుర్ర సాతాను యొక్క కర్మాగారం అన్నట్టుగా, సోమరివాని బుర్ర సాతాను యొక్క కర్మాగారం. వాడు పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ నీ బుర్రలో చేస్తుంటాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుడి యొక్క ప్రేరేపణలకు లొంగండి. ఆయన సన్నిధిలో ప్రార్థించండి. మీకు తెలుసా, ప్రార్థించేవారు పనిచేస్తారు. ప్రార్థనే ఒక పని. మోకాళ్ళలోని ప్రార్థించటం అనేది సోమరివాడు చేయలేడు. మెలకువగా ఉండి ప్రార్థించడం అనేది దేని మీద ఆనుకోకుండా నిఠారుగా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించి చూడండి. మీకు ఎన్ని గొప్ప దర్శనాలు కలుగుతాయో, ఎన్ని గొప్ప ప్రాంప్టింగ్స్, ప్రేరేపణలు కలుగుతాయో. ఏం చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎప్పుడు ఏది చెయ్యాలి అనే విషయాలన్నీ నాకు అనేక సార్లు 99% నేను ప్రార్థించే సమయంలోనే పరిశుద్ధాత్మ నాకు బయలుపరుస్తుంటాడు. నాకేంటి, నీకేంటి, ఎవరికైనా. మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఏం తోచటం లేదంటున్నారు, ఏం చెయ్యాలో తెలియటం లేదంటున్నారు, ఏం చేసినా అది ఫలించటం లేదంటున్నారు. వాక్యాన్ని ధ్యానించి దేవుని సహాయాన్ని కోరుకొని ఏ పని చేసినా దీవించబడతామండి. ఆ పని, ఈ పని, మట్టి పని, గట్టి పని, చిన్న పని, కూలి పని అని ఏమీ దిగులు పడక్కర్లేదు. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆనాడు యోసేపును తీసుకెళ్ళి అక్కడ పోతిఫర్ ఇంట్లో బానిసగా అమ్మేసినప్పుడు ఏం పని చేశాడు ఆయన? ఇల్లు తుడిచాడు, గిన్నెలు గడిగాడు, ఏమంటే పశువులు చూసుకున్నాడు, కూలివాడి పని చేశాడు. కానీ మనస్ఫూర్తిగా చేశాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు చేయిందంతా సఫలమైందన్న సంగతి యజమాని గుర్తించాడు. అతనికి ప్రమోషన్ ఇచ్చాడు, కూలివాడిని సేవకుడిగా చేసుకున్నాడు.
తర్వాత అతన్ని విచారణకర్తగా చేశాడు. అంటే హీ బికమ్ ఎన్ ఓవర్సియర్. ఆ తర్వాత మీరు అధిపతిగా చేశారు. ఆ తర్వాత అతన్ని ఆ మొత్తం ఇంటి అంతటిని అప్పచెప్పేశాడు. నువ్వే చూసుకో, నువ్వు చేసేదే బాగుంది నాకంటే అని. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి ఎక్కువ ఇవ్వబడతాయి. మనలో కొంతమందికి నా చిన్న పనే, నా చిన్న రాబడే, నేను చిన్న వ్యాపారమే, ఇది ఒక చిన్న వృత్తి అని ఆగిపోతున్నాం. కానీ అందువల్లనే అభివృద్ధి పొందలేకపోతున్నాం. మీరు ఏ పని చేస్తున్నా, ఏ వృత్తి చేస్తున్నా, మీ వ్యవసాయంలో కానివ్వండి, మీ కుమ్మరి పనిలో కానివ్వండి, మీ వడ్రంగి పనిలో కానివ్వండి, మీ కంప్యూటర్ పనిలో కానివ్వండి, పోనీ ఇప్పుడు చేసే మీకున్నటువంటి రకరకాల యాప్స్ వచ్చాయి, దాంట్లో ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు కదా. అకౌంటింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే, దేవా నీ కృప నాకు దయచేయని ప్రార్థనాపూర్వకంగా చేయండి. పొద్దునుంచి సాయంత్రం వరకు మీరు గింజుకోక్కర్లేకుండా యూ విల్ గెట్ ద సొల్యూషన్స్. యూ విల్ ఫినిష్ ద వర్క్ సక్సెస్ఫుల్లీ. దేవుని సహాయంతో మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటే, ప్రార్థనకు టైం లేదంటారండి చాలామంది. సాతాను అందుకే నీకు అనవసరమైన పనులు పెట్టి ఆ పనులను నిన్ను ఇరికిచ్చేసి నీకు చివరికి వచ్చేటప్పటికి దేవునికి సమయం లేదు, ప్రార్థనకు సమయం లేదు అంటున్నారు. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే, మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడానికి ప్రభు చెప్పిన మాట ఉంది కదండి. మొదట ప్రభు పని చేయండి, మొదట ప్రార్థన చేసుకోండి, మొదట బైబిల్ చదవండి. ఎన్ని పనులు ఉన్నా మొదట దేవునితో సహవాసం చేయండి, దేవుని పనికి ప్రాముఖ్యత ఇవ్వండి. అప్పుడు మీరు చేసినవన్నీ దీవించబడతాయి. ఒకసారి ఆలోచించుకోండి. ఈ 214 రోజుల్లో నేను ఏం సాధించాను? నేనైతే పరీక్షించుకుంటున్నాను. ఎన్ని చోట్ల గెట్ టుగెదర్లు పెట్టాము, ఎన్ని మీటింగ్స్ పెట్టాము, ఎన్ని ప్రోగ్రామ్స్ రికార్డ్ చేశాము, ఎన్ని టెలికాస్ట్ చేశాము, ఎన్ని సోషల్ మీడియాలో చేయగలిగాము అని చూసుకొని, ఇంకా నేను అనుకున్న నిబంధన చేసుకున్న వాటిని ఇంకా లోటుపడి ఉన్నామని మేము ఇంకా డబుల్ ముందున్న నెలల్లో చేసి 7 నెలల్లో మిగిలిపోయినవన్నీ 5 నెలల్లో ముగించి ఈ సంవత్సరాంతంలో చేతులు కట్టుకొని చేయవలసిందే చేసి ఉన్నాం. నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పవలసి ఉందండి. నేను ఏదో చేసేసాను అని అనుకోవటం వల్ల ప్రయోజనం లేదు. మనం చేయవలసిందే చేశాం కాబట్టి. చేయవలసిన పని కూడా చేయనోడు ఏమవుతాడండి? సోమరివైన చెడ్డదాసుడా అని ఆనాడు ఒక తలాంతి ఇచ్చిన వాడికి చెప్పినట్టుగా ప్రభు యొక్క తీర్పు ఉంటుంది కనుక జాగ్రత్త. మీ కుటుంబ బాధ్యతలు, మీ యొక్క సొంత పనులు, ఇంటి పనులు, ముఖ్యంగా దేవుని పనులు, దేవుని కార్యములు ఏవేవి అనుకున్నట్టుగా చేయలేకపోయారో, ఏవేవి వెనకబడ్డవో, ఎన్ని అప్పులు చేసుకున్నారో. అప్పులు చేసుకోవటం ఏంటండి? కొంచెం ఆదా చేసుకునే స్థితిలో మనం ఉండాలి. కానీ ఆ గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు కదా దేవుడు. 7 నెలలు ఎంత అప్పు అయిపోయింది అంటారేంటి? మీ అజాగ్రత్త సమయం విషయంలో, డబ్బు విషయంలో మీకున్న జ్ఞానం, ముఖ్యంగా మోషే అంటున్నాడు, జ్ఞాన హృదయం దయచేయి. నీ చేతిలో ఉన్నదాన్ని జ్ఞానంగా ఉపయోగిస్తే, ప్రార్థనతో ఉపయోగిస్తే అది సరిపోక మిగులుతుంది, కానీ కొరత రాదండి. యేసును నమ్మిన వారికి కొరతలు, కొదువులు ఉండవు, సమృద్ధి ఉంటుంది. ఒకవేళ మీకు అవి ఉన్నాయంటే మీరు పూర్తిగా ప్రభునందు విశ్వాసం ఉంచడం లేదు, ప్రభు చిత్తానుసారంగా ప్రతి సమయాన్ని, ప్రతి గడియను వాడటం లేదు. ఆ రీతిగా చేయడానికి ఈ రోజు నుండి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన మమ్మల్ని చూడయ్యా. నీవు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు, దీవిస్తూనే ఉన్నావు, మా ఆయుష్ను పొడిగిస్తూనే ఉన్నావు. మా కొరకు నీ ప్రణాళికలు ఎన్నో కలిగి ఉన్నావు. వాటిని ఎరుగుటకు, నీతో పాటు నడుచుటకు వెనకబడిపోవారుగా కాక, నీవు ఆశించిన స్థాయిలో మేము జీవించి నిన్ను మహిమపరచున్నట్లు మా దినములు లెక్కించుకున్నట్టుకు మాకు జ్ఞాన హృదయం దయచేయి. కృతజ్ఞత కలిగి నిన్ను ఆరాధించినట్లుగా మా పొరపాట్లు సరిచేసుకొని దిద్దుకొని ఇక మీదట మరింత ఆశీర్వాదములతో నీతో నడుచుటకు నువ్వు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి
ఈ రీతిగా ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందుతున్నారన్న విషయాలు కూడా మాకు తెలియజేస్తున్నారండి. మరింత ప్రోత్సాహకరంగా ఈ ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేయడానికి సహకరించిన వారు అవుతారు. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా మీరు తెలియజేస్తూనే ఉండండి. రైచాట్లోకి వచ్చి మీ పేరు ఊరు టైప్ చేస్తే మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తారో తెలుసుకొని మీకోసం ప్రార్థించడానికి సహకరించిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ లైక్ చేయండి. మీకోసం ఎన్నో పోస్టులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మేము యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం. రోజు మీకు వాగ్దానాలు పంపిస్తూ ఉన్నాం. మీరు ఏ రీతిగా దీవించబడుతున్నారో తెలియచేసి మరింతగా మా కొరకు ప్రార్థించండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఎంతోమందికి టెలివిజన్ మోడర్న్ సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ పరిచర్యలు ఎంతో పారభరితంగా ఉన్నాయి. మీరు ప్రభువుని ప్రేరేపిస్తే మేము వివరాలు పంపించి టెలివిజన్ పరిచర్యలో సహకరించండి. వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొలిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.